ప్రపంచవ్యాప్తంగా ఇదిగో ఇప్పుడు ఈ మహిళ ఎందుకు ఇంత చర్చనీయమవుతా ఉన్నారు? ఇండియాలో అయితే ఈమె రైస్ చేసిన క్వశ్చన్స్ గురించి, ఎత్తుకున్న ఇష్యూస్ గురించి ఎందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నాము? అసలు ఇండియాలో ఏం జరుగుతోంది అని ఈ యువతి జస్ట్ సింగిల్ హ్యాండెడ్ గా ఒక్క ఇన్సిడెంట్ తో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయం ఎలా చేశారు? చాలా మంది ఇది దేశ అంతర్గత విషయం అని మాట్లాడడానికి ట్రై చేస్తా ఉన్నారు, కానీ డిబేట్ జరుగుతున్నది అంతర్జాతీయ ఇండికేటర్స్ ఆధారంగా. పైగా ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్నది అంతర్జాతీయ ప్రభావాల వల్ల పడింది ఎఫెక్ట్ అని చెప్తున్న సంక్షోభాన్ని. కాబట్టి ఇదేమి ఇంటర్నల్ వ్యవహారం అనుకోవడానికి లేదు. ఇంతకీ ఈ మహిళ ఎవరు? మోడీ రాజకీయ వ్యూహాన్ని గత కొన్నేళ్లుగా ఇండియాలో ఏం జరుగుతోంది అనే విషయాన్ని ఇంతలా డిబేటబుల్ ఎలా చేయగలిగారు? నార్వేజియన్ జర్నలిస్ట్ ఆమె. ఇండియాలో పత్రికా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి ఆమె లేవనెత్తిన ఇష్యూస్ ఇప్పుడు కేవలం మీడియాకో, టీవీ ఛానళ్లకో, పత్రికలకో సంబంధించిన విషయాలు కాదు, జనం జీవితాలకు సంబంధించిన విషయం. పైగా ఇదేదో నార్వేలో జరిగిన ఒక జాతీయ, అంతర్జాతీయ ఇష్యూ కానే కాదు, నేరుగా మన జీవితాల మీద ప్రభావం చూపించే పాయింట్. దట్టు తెలుగు రాష్ట్రాల్లో అయితే మీడియానే జనం జీవితాలతో, భవిష్యత్తుతో ఫుట్బాల్ ఆడుకుంటున్న టైంలో పత్రికా స్వేచ్ఛ ఉండాలా, ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, లేకపోతే ఏమవుతుంది అనే విషయాల్ని విడమరిచి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి పరిణామాలు. మనకెంతవరకు అర్థమయ్యాయో, అసలు అర్థం చేసుకోవాల్సిన విషయాలేంటో చెక్ చేద్దాం. ఆ తర్వాత మీడియా అయినా, డిజిటల్ మీడియా అయినా కానీ సొంత పబ్బం గడుపుకోవడానికి మన జీవితాలతో సలిమంట ఎలా వేసుకుంటుందో కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఫ్రమ్ నార్వే టు తెలుగు స్టేట్స్ చాలా విషయాల్ని ఈ కాన్ఫ్లిక్ట్, ఈ సంక్షోభం బయటపెట్టింది. మోడీని క్వశ్చన్ చేస్తే ఇండియా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసినట్టే అని కొంతమంది ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి బీజేపీతో పొత్తులో ఉన్న కొన్ని పార్టీల అభిమానులు కూడా ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు కదా. ఆ ఆర్గ్యుమెంట్ లో లాజిక్ ఎంతో కూడా మనం మాట్లాడుకుందాం. ఇది ఎవ్వరికి వ్యతిరేకం కాదు, ఎవ్వరికి అనుకూలం కాదు, జనం జీవితాలకి, భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి నిష్పాక్షికంగా 360 డిగ్రీస్ లో తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవన్నీ. పైపెచ్చు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ఆ నార్వేజియన్ జర్నలిస్ట్ హెల్లీ లింగ్ లేవనెత్తిన అంశాలకి డైరెక్ట్ రిలేషన్ ఉంది, కనెక్ట్ ఉంది. అందుకోసం డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండే వాళ్ళైతే, లాజికల్ గా ఆలోచించగలిగిన వాళ్ళైతే, విచక్షణ గల సమాజం కావాలి అని కోరుకునే వాళ్ళైతే కనుక కీ టాక్స్ ని సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ 10 మందికి రీచ్ అయ్యేందుకు హెల్ప్ చేయండి, హైప్ చేయండి. దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. लोकतंत्र में मीडिया अगर ताकतवर नहीं होगा तो लोकतंत्र चलेगा नहीं. मजबूत मीडिया चाहिए, डट करके खड़ा रहे, ऐसा मीडिया चाहिए. హెల్లీ లింగ్ నార్వేజియన్ జర్నలిస్ట్. ఏమడిగింది ఆమె? నార్వే అత్యున్నత పురస్కారాన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత మోడీ అక్కడ సంయుక్త ప్రకటన చేస్తా ఉండగా హెల్లీ లింగ్ ఏమన్నారో మరోసారి చూడండి. Why don't you take some questions from the freest press in the world? చూశారు కదా, మరోసారి అని ఎందుకన్నా, నేను ఆల్రెడీ చూపించాను ఇంతకు ముందు. మిస్టర్ మోడీ సమాధానం చెప్పండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వీఆర్ ద ఫ్రీయెస్ట్ ప్రెస్ ఇన్ ద వరల్డ్. అంటే స్వేచ్ఛ గల ప్రెస్ ప్రపంచంలోనే మేము అడుగుతాం, మీరు చెప్పండి అని ఆమె అడిగేసరికి మోడీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా ఆమె వదిలిపెట్ల. ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎంత గట్టిగా పడింది అంటే విదేశాంగ శాఖ ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ ఇష్యూని అడ్రస్ చేయడానికి ట్రై చేసింది. మరి అడ్రస్ చేయగలిగిందా? ట్రై చేసింది అన్నా కదా. భారత విదేశాంగ ప్రతినిధి సిబి జార్జ్ నార్వే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాం అని మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారో చూడండి. Zero originated in India. Yoga originated in India. చూశారు కదా, జీరో కనిపెట్టింది ఇండియా, యోగాని ప్రపంచానికి నేర్పించింది ఇండియా, కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది ఇండియా అని చెప్పారు. కానీ మీ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉందా అని అడిగితే మాత్రం దానికి సమాధానం చెప్పలా. అందుకోసమే మన దేశంలో వాళ్లే, మన చుట్టూ ఉన్న వాళ్లే, మనలో వాళ్లే చూడండి కామెంట్లు ఎట్లా పెట్టారు. సిబి జార్జ్ అసలు టాపిక్ తప్ప అన్ని మాట్లాడారు, ఏంటి సమాధానం లేదా చెప్పడానికి అని అంటూ ఉన్నారు. ఎంత గట్టిగా ఎందుకు పట్టుకుంది ఆ పాయింట్? అసలు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ర్యాంకింగ్స్ అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అటానమస్ గా నడుస్తున్న ఒక 180 దేశాలను తీసుకుని ఆ దేశాల్లో పత్రికా స్వేచ్ఛ ఏమాత్రం ఉంది, నిష్పాక్షికంగా జనం కోసం మీడియా పనిచేస్తుందా లేదా అని ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో టాప్ 5 లో ఇదిగో చూడండి, నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటివన్నీ ఉన్నాయి. స్కాండినేవియన్ కంట్రీస్ అని జియోగ్రఫీలో చదివి ఉంటాం కదా, ఈ మొత్తం దేశాలు టాప్ 5 లో ఉన్నాయి. మరి లాస్ట్ లో ఏమున్నాయి చూడండి, ఇండియా ఎక్కడుందో చూడండి. దాంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటివి కూడా మన చుట్టుపక్కలే ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో పోలిస్తే ఇండియా అంత గొప్పగా ఏం లేదు అని ఈ ర్యాంకింగ్స్ చెప్తా ఉన్నాయి. చైనా అయితే 180 దేశాలకు ర్యాంకింగ్లు ఇస్తే 178వ పొజిషన్ లో ఉంది. అంటే ఎంత గడ్డుగా ఉంది మీడియాకి పరిస్థితి అని చెప్పడానికి ఇది రుజువు. ఇది కేవలం మీడియాకి సంబంధించింది అనుకుంటున్నారేమో, కానే కాదు. ఏ ఇండికేటర్స్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు అని తెలిస్తే గనక ఎందుకు ఈ ర్యాంక్ ఇంపార్టెంట్ అర్థమవుతుంది. చూడండి, పొలిటికల్ వార్తలను మీడియా ఎంత నిష్పాక్షికంగా ఇస్తుంది అనే దాన్ని బట్టి ఈ ర్యాంక్ ఇస్తారు. మీడియాకి చట్టపరంగా ఎంతవరకు రక్షణ ఉంది, జుడిషియస్ గా ఎంతవరకు ఉండగలుగుతున్నారు మీడియా విషయంలో ఉక్కుపాదం మోపకుండా అనే దాన్ని బట్టి ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. ఆర్థిక
పరమైన విషయాల్లో మీడియా నిజాలు చెప్తుందా లేదా దేశ ప్రజలకి అనే దాన్ని బట్టి ఈ ర్యాంకింగ్లు ఇస్తారు. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి నేను. ఈ మధ్యకాలంలోనే చెప్పా కదా, జీడిపి గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ లో ఇండియా లెక్కలు వాస్తవ దూరంగా ఉన్నాయి అని IMF లాంటి సంస్థలు తప్పుపడితే ఇండియాలో మీడియా ఎక్కడా ఆ విషయాన్ని ప్రస్తావించాల. ఆఖరికి హిందూతో పాటు మరో పత్రిక మాత్రమే రాసింది అనే విషయాన్ని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. నేను వీడియో కూడా చేశాను ఆ ఇష్యూ మీద. అంటే ఆర్థిక పరమైన విషయాల్లో ఇండియన్ మీడియా రాజకీయంగా కొందరు కొమ్ము కాస్తా ఉంది అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు కదా. అంటే రాజకీయ ఆర్థిక పరమైన విషయాలతో పాటు సోషియో సామాజిక పరమైన విషయాల మీద, అంటే వ్యక్తిగత స్వేచ్ఛలు వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన విషయాల మీద మీడియా ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి, ఆ తర్వాత నిజాలు మాట్లాడే జర్నలిస్టులకి ఎంతవరకు రక్షణ ఉంది దేశంలో అనే దాన్ని బట్టి ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. అంటే ఒక రకంగా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ప్రెస్ కి సంబంధించిన ర్యాంకింగ్ అని చెప్తా ఉన్నా గానీ దేశ ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులకి ఇండికేటర్ అన్నమాట. ఏ రకంగా చూసినా, అంటే ఆర్థికంగా చూసినా, సామాజికంగా చూసినా, రాజకీయంగా చూసినా ఇండియాలో పరిస్థితులు బాగాలేదు అని ఈ 157వ ప్లేస్ లో ఉండటం ప్రపంచానికి అర్థమవుతా ఉంది కదా. అందుకోసమే హెల్లీ లింగ్ నార్వే జర్నలిస్ట్ అంత గట్టిగా పట్టుకున్నారు, మోడీని నిలదీశారు. పోనీ ఈ ర్యాంకింగ్ తప్పులు తడక అని అనడానికి ఉంటుందా? అనలేదు. అందుకోసమే భారత ప్రభుత్వం ఖండించలేకపోయింది. విదేశాంగ ప్రతినిధులు వచ్చినా గానీ ఆ ర్యాంకులను మేము ఖాతరు చెయ్యం అని చెప్పలేకపోయారు, అలాగని సమాధానం కూడా చెప్పలేకపోయారు అని జనం కామెంట్లు చూస్తే అర్థమవుతా ఉంది. అంటే దేశంలో ప్రస్తుతం మన నెత్తిన తాండవిస్తున్న ఆర్థిక సమస్యలకు మూలమేంటి? వాస్తవాలు తెలియకపోవడం, సిస్టమ్స్ ఫెయిల్ కావడం. ఆ సిస్టమ్స్ ఫెయిల్ కావడానికి సంబంధించిన ర్యాంకే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ 157వ ప్లేస్ లో ఉంది ఇండియా ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. వ్యవస్థలన్నీ ఫెయిల్ అయినాయి ఇండియాలో. ఆర్థికంగా ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. టైం చూసి అంతర్జాతీయ మీడియా, దట్టు నార్వేజియన్ మీడియా ఇప్పుడు మోడీని గట్టిగా పట్టుకుంది, నిలదీసే పరిస్థితి. ఇదిగో ఇలాంటి కార్టూన్ వేసింది. మీరు అసలు విషయం వదిలేసి, సమస్యను వదిలేసి పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలంటున్నారు అంటూ నాగస్వరం ఊతున్నట్టుగా ఇదిగో ఈ కార్టూన్ బొమ్మ గీసి వదిలింది. ఇండియాలో పరిస్థితి ఇది. అసలు విషయాలను పట్టించుకోదు మీడియా. రాజకీయం కూడా అసలు అంతర్జాతీయ సంక్షోభం పేరుతో ఇష్యూని జనం నెత్తికి చుడతా ఉంది అని చెప్పి హోల్ ఇష్యూని హెల్లీ లింగ్ నార్వేజియన్ జర్నలిస్ట్ ఇప్పుడు ప్రపంచం ముందు పెట్టారు. అందుకోసమే ఈ ఇష్యూ ఇంత గంభీరమైంది, ఇంతలా మాట్లాడుకోవడం. ఇది నార్వేకి సంబంధించిందో లేదంటే జాతీయ రాజకీయాలకు సంబంధించిందో కాదు కదా, మన జీవితాలకు సంబంధించింది కూడా కదా. సంక్షోభంలో మనం కూడా ఉన్నాం కదా ఇప్పుడు ఆర్థికంగా. అంటే ఇది రిలేటెడ్. మరి తెలుగు మీడియా ఎంతవరకు నిష్పాక్షికంగా ఉంది? మనకు ఓపెన్ సీక్రెటే కదా. పార్టీల వారీగా మీడియా సంస్థలు ఉన్నాయి. వైసీపీకి సాక్షి ఉంది, బీఆర్ఎస్ కి నమస్తే తెలంగాణ ఉంది, టీడీపీకి అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నాయి. అంతే కదా. అందుకోసమే మనం సాక్షి మీద దాడి జరిగి నిప్పు పెడితేనేమో అది నిరసన అని చాలా మంది వాదించారు మన దగ్గర. అదే ఆంధ్రజ్యోతి ముందు నిరసన తెలియజేస్తే దాన్ని దాడి అని ఖండించినంత పని చేశారు చాలా మంది. అంటే కళ్ళ ముందు కనపడుతున్న విషయాలను కూడా ఎలా వక్రీకరిస్తుంది మన మీడియా, మన రాజకీయం అని చెప్పడానికి అదొక రుజువు. అంతే కదా. మీడియా పార్టీల వారీగా చీలిపోయినప్పుడు జనానికి వాస్తవాలు ఎవరు చెప్తారు? ఎగైన్ ఇందాక ఇండికేటర్స్ చెప్పాం కదా, రాజకీయంగా నిష్పాక్షికంగా ఉండటం, ఆర్థిక పరమైన వాస్తవాలు చెప్పడం, సామాజిక పరమైన అంశాల మీద ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవటం అనే ఇండికేటర్స్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎంత గొప్పగా ఉంటాయి. మనకు నచ్చిన నాయకుడు, మనకు నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే అప్పులు చేసినా బ్రహ్మాండం భజగోవిందం అని భజన కొడతాం. ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అనే విషయాన్ని బయటికి రానివ్వం. ఆడబిడ్డల మీద రోడ్డు మీదే దాడి జరిగిన కొడుతున్నా గానీ అసలు ఆ విషయాన్ని ఎక్కడా మీడియా ప్రస్తావించకపోవటం ఏపీకి అనుభవమే కదా. ఇక తెలంగాణలో అయితే ఆడబిడ్డల మాన ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీడియా ఎంత బ్లేటెంట్ గా సైడ్ తీసేసుకుంది. పోక్సో లాంటి విషయాల్లో మీడియా ఎలాంటి పాత్ర పోషించడానికి విఫలయత్నం చేసింది. జనంలో ఆగ్రహం వచ్చేసరికి వెనక్కి తగ్గక తప్పని పరిస్థితిని తెలంగాణ చూసింది కదా ఈ మధ్యన. అంటే రాజకీయం జనం జీవితాలతో ఫుట్బాల్ ఆడుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఒకవేళ రాష్ట్రాల వారీగా ర్యాంకింగ్లు ఇస్తే తెలుగు రాష్ట్రాలు అధపాతాళంలో ఉంటాయి. అఫ్ కోర్స్ పార్టీల వారీగా మీడియా సంస్థలు తమిళనాడులో ఉండొచ్చు, కేరళలో ఉండొచ్చు, బెంగాల్ లాంటి చోట్ల కూడా చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఇంత దిగజారుడు దగులుబాజీతనం మీడియాలో ఇంకెక్కడా లేదు. ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కాదు, డిజిటల్ మీడియా కూడా అంతే. సంక్రాంతి వచ్చిందంటే పలానా కులపు పండగ అని కట్టుకోయికి ఆవునో గేదెనో కట్టేసినట్టుగా ఆ పండగని తీసుకెళ్లి పలానా వాళ్ళ వాకిట్లో కట్టేయాలి అన్నంత మూర్ఖంగా డిజిటల్ మీడియా దిగజారిపోవడం ఈ మధ్యన కనపడింది. పోక్సో కేసుల్లో అయితే కనుక మీడియా ట్రయల్ చేసేసి అసలు ఆ టైంలో అక్కడ ఎందుకు వెళ్ళావు, అసలు నీ వయసు ఎంత అని విక్టిమ్ ని బ్లేమ్ చేసే ధోరణికి దిగజారింది. అంటే జనం విచక్షణని మీడియానే కాదు డిజిటల్ మీడియా కూడా గ్రాంటెడ్ కి తీసుకుంటా ఉంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? అధికారం, రాజకీయం, మీడియా వేరువేరు కాదు, కంజాయింట్ లాగా కలిసిపోయినాయి. ప్రభుత్వాలు పట్టించుకోవు. జనం ఆలోచనని, జీవితాల్ని మ్యానిపులేట్ చేయటమే లక్ష్యంగా సాయంత్రం అయ్యేసరికి చెత్తంతా పోగేసి అడ్డగోలు వాగుడంతా వాగుతుంటారు. అందులో లాజిక్ గానీ సబ్స్టెన్స్ గానీ ఎక్కడ ఉన్నట్టు కనపడదు. కానీ దాన్ని చూసేందుకు కూడా మనలో కొంతమంది సిద్ధపడే పరిస్థితి. అంటే
జనం విచక్షణని చంపేసి ఆలోచన మీద ముసుగు కప్పేసేందుకు మీడియా ఒక సాధనంగా, ఒక మత్తు మందుగా, కార్ల్ మార్క్స్ భాషలో చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఏ కమ్యూనిస్ట్ అండ్ కార్ల్ మార్క్స్ అన్నానని ఇలా మత్తు మందు చల్లేసినట్టుగా మ్యానిపులేట్ చేయడానికి మీడియా ఒక సాధనం అయిపోయింది. మరి దీన్ని ఎదుర్కోవడానికి పరిష్కారం ఏంటి? విచక్షణతో ఉండటం, తెలివితో ఉండటం, హౌ టు జడ్జ్ అండ్ ఫీల్ ద ట్రూత్, ఫైండ్ ద ట్రూత్ అనే విషయంలో జనం తెలివిగా ఆలోచించడం. అలా అందరూ ఆలోచించగలుగుతారా అంటే కొంతమంది అయితే ఆలోచించగలుగుతారు. ఆ కొంతమంది మిగతా అంతమందికి ఆ కమ్యూనికేషన్ని, సందేశాన్ని, వాస్తవాన్ని చెప్పగలిగితేనే సొసైటీ అయినా రాష్ట్రం అయినా సేఫ్ అవుతుంది. లేకపోతే కనుక సంక్షోభాలు అనేవి వచ్చి మన నెత్తిన ఆడతాయి. మీడియా వాస్తవాలు చెప్పదు, రాజకీయం జనం జీవితాలను గ్రాంటెడ్గా తీసుకుని అనుభవించండి అని టైర్ కిందకి తోసినట్టుగా ప్రవర్తిస్తుంది, సంక్షోభానికి వదిలేస్తుంది. అల్లాడిపోవాల్సింది మనమే. ఇలాంటి పరిస్థితి గురించే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ విషయంలో అధపాతాళంలో ఉన్నా కానీ చైనా ఒక డెసిషన్ తీసుకుంది. అది కొంచెం ఇంట్రెస్టింగ్, అందుకే కోట్ చేస్తున్నా. ఏంటో తెలుసా? డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గిట వీడియోలు చేయాలన్నా, సలహాలు ఇవ్వాలన్నా కానీ మినిమం డిగ్రీ ఉండాలట. అంటే ఆర్థికపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో ఇది తినండి, ఇది తినొద్దని, లేకపోతే ఫలానా చోట పెట్టుబడి పెట్టండి, ఫలానా చోట భూములు కొనండి అని సలహాలు ఇస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కనీసం డిగ్రీ ఉండాలి ఆ సబ్జెక్ట్ లో, అప్పుడు మాత్రమే సలహాలు ఇవ్వాలి. లేకపోతే తాట తీస్తాం, ఫైన్ కట్టాల్సి ఉంటుంది జీవితాంతం అన్నట్టుగా అక్కడ రూల్స్ తెచ్చారు. ఒక రకంగా అవి చూస్తే పరిణామాలు, పరిస్థితులు ఎంతలా దిగజారిపోతున్నాయో అర్థమవుతుంది. మన దగ్గర కూడా ఫర్ సపోజ్ ఆ రూల్ తెచ్చారనుకోండి, డిజిటల్ మీడియాలో వీడియోలు చేస్తున్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు 300 మంది ఎగిరిపోయే పరిస్థితి. టీవీ ఛానల్లో అయితే ఈవినింగ్ పహల్వాన్స్ 80% డిగ్రీ లేని వాళ్ళే. కానీ మన దగ్గర అలాంటి రూల్ వచ్చేందుకు అవకాశం ఉందా? లేదు కదా. అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళే డిగ్రీ చేశారా లేదా అని 10-15 ఏళ్ల నుంచి పరిశోధన చేస్తా ఉంది దేశం, తెలుసుకోలేకపోతా ఉంది. అందుకోసం అలాంటి రూల్ రాకపోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దారి దీపం ఏంటి? కాగడలాగా మనకి బతికేదో, భవిష్యత్తు ఏదో, వాస్తవం ఏదో చూపించేదేది మన తెలివి, మన విచక్షణ, మన ఆలోచన. జడ్జిమెంటల్గా ఉందాం, తెలుసుకుందాం. రాజకీయ రాగద్వేషాలు పక్కన పెట్టి వాస్తవాలు, మన బతుకులు ముఖ్యమని గుర్తిద్దాం. మనకి కేసీఆర్ అంటే నచ్చకపోవచ్చు, జగన్ అంటే ఇష్టం లేకపోయి ఉండొచ్చు, పర్వాలా. కానీ వాస్తవాలు ఏంటి అనే విషయంలో మాత్రం జడ్జిమెంటల్ గా లేకపోతే దెబ్బతినేది మనమే అని గుర్తిస్తేనే దీనికి పరిష్కారం సాధ్యమవుతుంది. మన రాతను మార్చుకోవడం మన చేతుల్లో ఉంది అని రియలైజ్ అయినప్పుడే ఈ మీడియా కుప్పిగంతులకి కాస్త కోస్తా బ్రేక్ పడుతుంది. మనం ఎలాగో ఆ పని చేయలేకపోతున్నాం అనుకునో ఏమో మరి హెలీ లిన్ ప్రపంచం ముందు చాలా విషయాల్ని చర్చకు పెట్టింది. ఇప్పటికన్నా ఇలా జరగడం మంచిదే అన్నట్టుగా జనం మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరైతే ఏమంటారు? దేశంలో పరిస్థితుల్ని చర్చిస్తే దేశభక్తి లేనట్టు అనే ధోరణి మీద నేను మాట్లాడుతా చెప్తానన్నాను కదా, అది ఎలా ఉంటుంది? శుభ్మన్ గిల్ కెప్టెన్సీ క్రెడెన్షియల్స్ ని క్వశ్చన్ చేశారనుకోండి, అసలు క్రికెట్ కు ద్రోహం చేసినట్టు, టీమిండియాను వ్యతిరేకించినట్టు అవుతుందా? కాదు కదా. క్రికెట్ ని నిజంగా ప్రేమిస్తేనే, టీమిండియా గెలవాలని కోరుకుంటేనే కదా కెప్టెన్ క్రెడెన్షియల్స్ ని క్వశ్చన్ చేస్తారు. కానీ మన దగ్గర శుభ్మన్ గిల్ క్యాలిబర్ ఎంత అని అడిగితే వీడు క్రికెట్ ని దేశిస్తున్నాడు, టీమిండియాకి వ్యతిరేకి అని ముద్రేసి ఎమోషనలైజ్ చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాం. ఈ క్లారిటీ ఉండాలి మనకి. నేను చెప్పిన లాజిక్ అర్థమైంది కదా. అందుకోసం ఇప్పటికన్నా మనం మీడియా ర్యాంకింగ్స్ అంటే కేవలం అది మీడియాకి సంబంధించినవో, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం అనో డీవియేషన్లు తీసుకునే కంటే మన జీవితాల గురించి, వాస్తవాల గురించి తెలియజెప్తున్న సందర్భం అని అనుకోగలిగితే గనక నిజాలు తెలిసే అవకాశం ఉంటుందా? మీరైతే ఏమంటారు? కామెంట్ నిష్పాక్షికంగా చేయండి, నిజాలు మాట్లాడండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. కీ టాక్స్ ఆలోచనలకు వేదిక.